ట్యూటర్ లొకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే మనం డిస్కస్ అయిపోతున్నాం. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎవాల్యుయేట్ సీకెంట్ 35 బై కొసీకెంట్ 55 అనేసి క్వశ్చన్ ఉందన్నమాట. సీకెంట్ 35 బై కొసీకెంట్ 55. అయితే ఇవి చూడంగానే మనకి ఏం కాన్సెప్ట్ గుర్తు రావాలంటే ఖచ్చితంగా కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అయితే గుర్తు రావాలి. ఎందుకంటే యాంగిల్స్ చూసినట్లయితే మనకి 35, 55 రెండు కలిపితే మనకి 90 వస్తాయి. చూడండి 55, 5, 60, 60 plus 30, 90. సో ఇలా 90 వచ్చే యాంగిల్స్ కి కంపల్సరీ మనకు గుర్తు రావాల్సిన టాపిక్ ఏంటంటే కాంప్లిమెంటరీ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను సీకెంట్ 35 బై కోసీకెంట్ 55. సో ఇది గివెన్ కాబట్టి అట్లా రాసుకుంటాను. తర్వాత స్టెప్లో సీకెంట్ 35ని నేను 90 - 55 రాసుకోవచ్చు కదా. చూడండి నేను ఏం మార్చట్లేదు. చూడండి 35 అంటే ఏంటి, నెంబర్ 35ని 90 - 55 చేసిన 35 కదా వస్తుంది. ఆ సీకెంట్ 35ని సీకెంట్ 90 - 55గా రాసుకుంటున్నా. ఇప్పుడు 3 అనే నెంబర్ ఉందండి, 3 అనే నెంబర్ నేను 3 × 1గా రాసుకుంటున్నా. వాల్యూ మారుతుందా? మారదు కదా. అదేవిధంగా సీకెంట్ 35ని సీకెంట్ 90 - 55గా రాసుకుంటున్నా, ఒకదాన్ని మాత్రమే. కింద కొసీకెంట్ 55 అలానే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి సీకెంట్ 90 - θ ఏమవుద్ది మనకి కొసీకెంట్ θ. సో కాబట్టి ఏమవుతుంది నాకు సీకెంట్ 90 - θ ఏమవుతుంది నాకు కొసీకెంట్ θ. అంటే కొసీకెంట్ 55 బై కొసీకెంట్ 55. సో రెండు గెట్స్ క్యాన్సిల్. ది ఆన్సర్ ఇస్ 1. ది ఆన్సర్ ఇస్ 1, రైట్. సో ఎప్పుడైనా కానీ ఇటువంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కనిపిస్తే ఖచ్చితంగా మనకు గుర్తురావాల్సిన కాన్సెప్ట్ వచ్చి ఈ కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.